అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకి ఊహించని షాక్ ఇచ్చారు. ఇన్నాళ్లు కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఏకంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి కూడా డుమ్మాగొట్టారు. సీఎం చంద్రబాబుతో కలిసి అమరావతిలోని రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి ఇష్టపడలేదు పవన్. పవన్ను బుజ్జగించడానికి ఆయన దగ్గరకు మంత్రి నారాయణను పంపించారు. నారాయణ రాయబారం కూడా ఫలించలేదు. అమరావతి కార్యక్రమానికి హాజరు కాకుండా విశాఖలో ఏనుగుల దినోత్సవానికి పవన్ హాజరవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అసమ్మతిని అవకాశం దొరికిన ప్రతిసారి వెల్లడిస్తున్నారు. పలు అంశాల్లో తెలుగుదేశం పార్టీతో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా అమరావతిలో రోడ్డు ప్రారంభోత్సవానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్, సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. అలానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ను పరిశీలించి వాటిని జీఏడీకి అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం అమరావతి ప్రాంతంలో ప్రారంభోత్సవ సభ నిర్వహించారు. సీఎం చంద్రబాబు దీన్ని అమరావతిలో తొలి ప్రారంభోత్సవం అంటూ తన ఎల్లో మీడియా ద్వారా విపరీతంగా హైప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ భారీ పబ్లిసిటీ స్కీమ్ కార్యక్రమానికి ఆయన కేబినెట్ లో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం సంచలనాత్మకంగా మారింది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నా సరే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. విశాఖపట్నంలో ఏనుగుల దినోత్సవంలో పాల్గొనడానికి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి రారని సీఎం చంద్రబాబుకి ముందే సమాచారం ఉంది. దీంతో బుధవారం సాయంత్రం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణను రాయబారానికి పంపారు. చంద్రబాబు తరఫున నారాయణ రాయబారానికి వెళ్లినా అది ఫలించలేదు. నాకు విశాఖలో కార్యక్రమం ఉంది, బాబు సభకు వచ్చేది లేదని మొహం మీదనే పవన్ చెప్పారట. సీఎం చంద్రబాబు అమరావతి కోసం భారీ బిల్డప్ ఇద్దామనుకునే లోపు అసలు ఆయన కేబినెట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే దీనికి హాజరు కాకపోవటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అమరావతి నిర్మాణాల్లో భారీగా అవినీతి జరుగుతుందని కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రారంభించిన స్టీల్ బ్రిడ్జ్, సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్లలోనూ భారీగా అంచనాలు పెంచేసి దోపిడీకి తెగబడ్డారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రారంభోత్సవానికి రాకపోవడం అమరావతిలో ఏదో జరుగుతోంది అన్న అనుమానాన్ని మరింత బలపరుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తన అసంతృప్తిని చాటుతున్నారు. వరుసగా 3 సార్లు కేబినెట్ సమావేశానికి గైర్హాజరవటం సంచలనంగా మారింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోదీ పర్యటనలో పాల్గొన్నారు. వేలాది మంది హాజరైన భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కానీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశాలకు మాత్రం హాజరు కాకపోవటం చర్చకు దారితీసింది. కేబినెట్ సమావేశాలే కాదు, ఇప్పుడు ఏకంగా అధికారిక ప్రారంభోత్సవాలకి కూడా పవన్ దూరంగా ఉండటం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.